హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అంత బాగున్నారని నమ్ముతున్నా. నేను బాగున్నా. ఓకే. సో ఇయర్ ఎండింగ్ జనవరి వచ్చింది అండ్ దాదాపుగా వచ్చేసింది. ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా, బిజినెస్ మ్యాన్స్ అయినా, ప్రతి ఒక్కరు కూడా. సో ఫైనల్ ఎగ్జామ్స్ కానీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఫ్రెండ్స్, ఓకే, ఎక్కడున్నా కూడా కాంటాక్ట్ కావండి, నాతో మాట్లాడండి. ఫ్రెండ్స్ ఎవరైనా కూడా, ఈవెన్ ప్రిన్సిపాల్స్ అయినా ఎవరైనా కూడా నాతో టచ్లో ఉండేవాళ్ళు, నాతో క్లోజ్గా ఉండేవాళ్ళు, నాతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది డిమాండెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయొచ్చు. నాకు కాల్ చేసినా కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. ఓకే. సో ఈ విధంగా ఫ్రెండ్స్ అనే సర్కిల్లో మనకు ఇదొక ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచిని పెంచండి, మోసాన్ని తొలగించండి. ఇతరులను మోసం చేస్తే అది మనకు లేదా మన పిల్లలకు అంటుతుంది అంటారు కదా. సో అలాంటి లక్షణాన్ని కలిగి ఉండొద్దని చాలామందికి నేను చెప్తూ ఉంటాను. ఓకే. సో ఎవరేం శాశ్వతం కాదు, ఉన్నంతలో గుడ్గా ఉండాలనేది నా అభిప్రాయం. ఒక మనిషి యొక్క రాతను ఎవడు మార్చలేడు, మోసం చేసేవాడు అస్సలు మార్చలేడు. వాడికి భగవంతుడు ఏదో ఒక చోట కొడతాడు. అదైతే 100% వాస్తవము, జరుగుతూ ఉంది కూడా. ఓకే. దురాశ దుఃఖానికి చెడు ఇలాంటివి చెప్పారు పెద్దలు, అవి జరుగుతాయి. ఓకే. సో వాళ్ళకైనా ఆ గాలి వాళ్ళ పిల్లలకైనా ఖచ్చితంగా తోలుతుంది. అది మంచి అయినా చెడైనా ఏదైనా కూడా. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రయాణించండి. డెఫినెట్గా సక్సెస్ అనేది మీతో వెతుక్కుంటూ వస్తుంది. మంచి ఐడియాలతో ముందుకెళ్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్, ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే, బాయ్.